Hello friends, very good morning. Myself Sriman Narayana. వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు చేయబోయే వీడియోలో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇప్పటివరకు మనం చెప్పుకున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆ రిలేటెడ్ ఫ్యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి కదా 8, 9, 10, 11 ఇలాగా రెసిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేసి 6 to 11 సెక్షన్స్ని అప్లై చేస్తూ ఆ ఎవిడెన్స్ చైన్ ఏదైతే ఉందో ఆ కేసు రిలేటెడ్ ఎవిడెన్స్ చైన్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అందువల్ల రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా లాజికల్ ఆర్డర్లో ఆ సెక్షన్ ఉండాలి కాబట్టి ఈ ఆర్డర్లో తీసుకుంటున్నాను చూడండి. మీకు కూడా తర్వాత ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి. సో మోటివ్ నుంచి స్టార్ట్ చేసి మనం ఈ ఆర్డర్లోనే ఆ ఎవిడెన్స్ చైన్ని రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాం ఎవిడెన్స్ యాక్ట్ని వాడుకుంటాం మనం. రైట్, ఈ సెక్షన్స్ ఏంటి? ఇవన్నీ రెలవెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇవన్నీ మనకి ఏదైనా ఒక కేసులో ఎవిడెన్స్ కింద మనం వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎవిడెన్స్ యాక్ట్ అలౌ చేస్తుంది. ముందే మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటికీ మూలం ఏంటి? సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం చెప్తుంది? ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే మెయిన్ డిస్ప్యూటెడ్ మ్యాటర్, రైట్. రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఇవన్నీ అనమాట. ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 5 to 55 ఏవైతే డిక్లేర్ చేస్తుందో ఇవన్నీ రెలవెంట్ ఫ్యాక్ట్స్ అని, అవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అన్నిటికి సంబంధించి మనం ఎవిడెన్స్ ఇచ్చుకోవచ్చు. సో మనం మన ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న కేసు ఏంటంటే మర్డర్ ఆఫ్ యంగ్ ఉమెన్ ఫర్ ఇన్సూరెన్స్ మనీ. ఓకే, ఇది మన కేసు అనమాట, మన ఇన్సిడెంట్. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏ మ్యాన్ నేమ్డ్ రవి టేక్స్ 50 lakh ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ హీస్ వైఫ్ మీనా. సో ఈ రవి తన వైఫ్ పేరు మీద 50 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనమాట, వితౌట్ హర్ ఫుల్ అండర్స్టాండింగ్. సో దాని గురించి ఆవిడకి ఏ అవగాహన నాలెడ్జ్ లేకుండా ఓకే ఆవిడ పేరు మీద తీసుకున్నాడు. ఏ ఫ్యూ వీక్స్ లేటర్ మీనా డైస్ సడన్లీ అట్ హోమ్. సో అది తీసుకున్న కొన్ని వారాల తర్వాత అకస్మాత్తుగా హఠాత్తుగా ఆవిడ చనిపోతుంది అనమాట ఇంట్లో. పోస్ట్ మార్టం రివీల్స్ పాయిజన్. సో విషం కారణంగా ఆవిడ చనిపోయిందని. సో అందువల్ల అనుమానం అరైజ్ అయిందనమాట. ఓకే, ఇది మన కేసు అనమాట, ఇన్సిడెంట్. ఇప్పుడు మనం ఎవిడెన్స్ని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేస్తాం చూడండి. ఎవిడెన్స్ చేయండి. ముందుగానే మీకు ఏ ఆర్డర్లో రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఆ సెక్షన్స్ అన్ని ప్రాజెక్ట్స్ ముందుగానే పెట్టాను కదా, అదే ఆర్డర్లో ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం మనం ఆ సెక్షన్స్ అన్నిటి కూడా. రైట్, ఫస్ట్ వన్ మోటివ్. వై వుడ్ రవి కిల్ మీనా? సో మీనా అని అతను ఎందుకు చంపుతాడు? మోటివ్ ఉండాలి కదా. ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే ఆ ఈవెంట్ ఖచ్చితంగా మోటివ్ ఉండాలి. ఒక అఫెన్స్ జరిగిందంటే ఆ నేరానికి సంబంధించిన మోటివ్ లేకుండా ఏముండదు అనమాట. సో ఇక్కడ మన మోటివ్, రవి వాజ్ అన్ఎంప్లాయిడ్, అతనికి ఉద్యోగం లేదు, పైగా అప్పులు ఉన్నాయన్నమాట. హీ టుక్ లార్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ మీనాస్ నేమ్. సో అప్పులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ప్రెజర్ ఎక్కువైపోతుంది అనమాట లోన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్రెజర్ తట్టుకోలేక సో మెంటల్గా ఈవిడ పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుని ఈవిడ చంపాలని డిసైడ్ అయ్యాడు అనమాట. దానికి తోడు మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ చూడండి. నైబర్స్ సే దే ఆఫెన్ ఫాట్ ఓవర్ మనీ. సో డబ్బుకు సంబంధించి ఈవిని ప్రెజరైజ్ చేస్తాడు అనమాట, నాకు మనీ ఇవ్వమని చెప్పేసి. అట్లా దాని మీద వాళ్ళిద్దరు తగులు ఆడుకుంటున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇది నైబర్స్ మనకు చెప్తున్నారు. సో ఇదేం చెప్తున్నాయి ఇక్కడున్న ఫ్యాక్ట్స్ అనేవి? ఇతను అన్ఎంప్లాయిడ్, ఆవిడ పేరు మీద పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అలా నైబర్స్ వాళ్ళిద్దరు డబ్బు గురించి కొట్టుకుంటున్నారని చెప్తున్నారు అనమాట. దిస్ షోస్ రవీస్ మెంటల్ డిజైర్ ఆర్ రీజన్ టు మర్డర్, రైట్. సో మోటివ్ ఈ ఫ్యాక్ట్స్ నుంచి మనకి తెలుస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ వన్, ఓకే. అకేషన్ చూడండి మీరు. అకేషన్, అండర్ వాట్ సెటప్ వాజ్ దిస్ పాసిబుల్? ఆవిడ చనిపోవడం అనేది ఏ పరిస్థితులు జరిగింది? అకేషన్ సెక్షన్ 7 డీల్ చేస్తుంది అకేషన్ గురించి. కాజ్, అకేషన్ ఆర్ ఎఫెక్ట్. సో సెక్షన్ 7లో మీనా హ్యాడ్ మైల్డ్ ఇల్నెస్. సో ఆవిడ కొంచెం ఒంట్లో నలతగా ఉంది. డాక్టర్ అడ్వైజ్డ్ హోమ్ రెస్ట్, నో వన్ ఎల్స్ అట్ హోమ్. సో అందువల్ల కాస్త రెస్ట్ తీసుకుంటే మీరు
కుదుట పడతారని చెప్పి డాక్టర్ చెప్పడం వల్ల ఆవిడ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో కూడా ఎవరు లేరనమాట. సో రవి వాజ్ ఎలోన్ విత్ హర్ డ్యూరింగ్ డే టైమ్. సో పగలంతా ఆవిడతో రవి ఉన్నాడు తోడుగా. సో ద ఇల్నెస్ అండ్ ఐసోలేషన్, ఆవిడ ఒంటరిగా ఉండటం, ఆవిడ ఒంట్లో నలతగా ఉండటం, ఈ రెండు పర్ఫెక్ట్ సెట్టింగ్ అనమాట అతనికి. ప్రొవైడెడ్ పర్ఫెక్ట్ సెట్టింగ్, ఏ సేఫ్ ఆపర్చునిటీ టు కమిట్ ది యాక్ట్. అంతే కదా. సో ఆ యాక్ట్ కమిట్ చేయడానికి అతనికి ఒక సేఫ్ సురక్షితమైన ఆపర్చునిటీ, అవకాశాన్ని కల్పించాయి అనమాట. ఇది అకేషన్. ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అకేషన్ కల్పిస్తుంది. రైట్, ఇది ప్రూవ్ అవుతుంది అకేషన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాజ్. వాట్ డైరెక్ట్లీ ట్రిగర్డ్ ది యాక్ట్. ఇక్కడ మనకి మోటివ్ అంటేనేమన్నా మెంటల్ ఎలిమెంట్, అంటే సైకలాజికల్ అనమాట. ఇది ఇంటర్నల్, ఇది ఇంటర్నల్ ఎలిమెంట్. కాజ్ వచ్చేసి ఏంటంటే ఎక్స్టర్నల్ అనమాట. ఆ ట్రిగరింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఇమీడియట్ పాయింట్. సో ఇది ట్రిగర్ చేస్తుంది అనమాట ఆ ఇన్సిడెంట్ జరగడానికి. మోటివ్ అనేది ఏంటంటే మైండ్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే అది వెంటనే జరగదనమాట. దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి చాలా జరగాల్సి ఉంటుంది. సపోజ్ ఇతను ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి మీద జెలసీ ఉంది, కోపం, యాంగర్, కోపం ఉంది, ఇతను ఏదైనా చేయాలని ఆలోచన ఉంది, బట్ అది మైండ్లో ఉందన్నమాట మెంటల్గా, అంటే మోటివ్ ఉంది అతనికి. అకౌంట్స్కి సంబంధించి ఏంటంటే ఏ అండ్ బి ఒకరోజు గొడవ ఆడుకున్నారు. నలుగురు ముందు ఏం చేశాడంటే ఏ బిని అవమానించాడు అనమాట. ఇది ట్రిగ్గర్ పాయింట్ అనమాట. ఆ రోజు ఇన్సిడెంట్ జరగడానికి, ఇతన్ని చంపడానికి, ఆ రోజు ఈవినింగ్ ఇతను చనిపోయాడు అనమాట. రైట్. సో దానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి, దాన్ని కాజ్ అంటాం. అంటే ఇమీడియట్ కాజ్ అనమాట అది. రైట్, ఇమీడియట్ రీజన్ ఏంటి. అట్లా కాకుండా ఇది మైండ్లో ఉన్నది ఏంటంటే అది ఇంటర్నల్, బట్ ఆ రోజు ఇమీడియట్ జరగడానికి మోటివ్ అనేది కారణమైనప్పటికీ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అవ్వడానికి కారణమైన దాన్ని మనం కాజ్ అంటాం అనమాట, ఆ ట్రిగ్గర్ పాయింట్. ఓకే, ఆ ట్రిగ్గర్డ్ యాక్ట్. ఈ గొడవ ఏదైతే ఉందో ఆ రోజు అతను పబ్లిక్గా అవమానించడం అనేది. సో మనకు ఈ డిఫరెన్స్ తెలియాలన్నమాట. మోటివ్ కాజ్ ఒకేలా ఉన్నప్పుడు కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. రైట్. సో వాట్ డైరెక్ట్లీ ట్రిగర్డ్ ది యాక్ట్. ఏ డే బిఫోర్ మీనాస్ డెత్, ఆవిడ చనిపోవడం ఒకరోజు ముందు, ఇన్సూరెన్స్ పాలసీ వాజ్ అప్రూవ్డ్ అండ్ యాక్టివేటెడ్. ఓకే, ఆ పాలసీ అప్రూవ్ అయింది, యాక్టివేట్ అయింది అనమాట. ద వెరీ నెక్స్ట్ డే మీనా డైడ్ ఆఫ్టర్ హ్యావింగ్ టీ గివెన్ బై రవి. రవి ఇచ్చిన టీ వల్ల ఆ వెరీ నెక్స్ట్ డే మీనా చనిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి ఈ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి, పాలసీ యాక్టివేషన్ ట్రిగ్గర్ పాయింట్. అదే మన మెయిన్ కాజ్ అనమాట. ఇక్కడ ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఇమిడియట్ ట్రిగ్గర్ టు కిల్ ఫర్ మనీ. అది యాక్టివేట్ అయిందంటే ఇక ఆవిడ చనిపోతే అమౌంట్ రావటమే కదా లేట్. సో ఆ యాక్టివేషనే మనకి ఇక్కడ కాజ్. రైట్. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్. ప్రిపరేషన్ చూడండి మీరు. ప్రిపరేషన్ మీన్స్ వాట్ వాజ్ డన్ ఇన్ అడ్వాన్స్. సో మనం ఒక ఈవెంట్ జరగాలంటే, ఒక క్రైమ్ జరగాలి, ఒక అఫెన్స్ జరగాలంటే ముందు మనం ప్రిపేర్ అవ్వాలి కదా, దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ సెక్షన్ 8 డీల్ చేస్తుంది కదా మనకి. రవి సెర్చ్డ్ హౌ టు మిక్స్ స్లీపింగ్ పిల్స్ ఇన్ టీ ఆన్ హిస్ ఫోన్. అతని ఫోన్లో పాయిజన్ ఎలా మిక్స్ చేయాలి, అది స్లీపింగ్ పిల్స్ని ఎలా మిక్స్ చేయాలి ఆ టీలో. ఎందుకంటే టీ తాగడం ద్వారా అవి చనిపోయింది కదా. ఆ టీలో స్లీపింగ్ పిల్స్ కలపడం గురించి అతను ఫోన్లో ముందు రోజు సెర్చ్ చేశాడు అనమాట. హీ బాట్ స్లీపింగ్ పిల్స్ ఫ్రమ్ ఏ ఫార్మసీ 3 days ప్రయర్. 3 రోజుల ముందుగా ఒక ఫార్మసీ నుంచి అతను స్లీపింగ్ పిల్స్ తీసుకొచ్చాడు. రైట్. ద పాయిజన్ వాజ్ ఫౌండ్ ఇన్ ద కిచెన్ క్యాబినెట్. సో కిచెన్లో కూడా పాయిజన్ గుర్తించారు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఏంటి, ప్రిపరేషన్కి సంబంధించి మనకి ఒక అవగాహన కల్పిస్తుంది. సో దీస్ ఆర్ కాన్షియస్ స్టెప్స్ షోయింగ్ ప్లాన్ టు మర్డర్. సో అతను కావాలని, ఓకే, పక్క ప్రణాళికతో ఆవిడ చంపడానికి ఏర్పరచుకున్న స్టెప్స్ అనమాట, ఇవన్నీ తీసుకున్న స్టెప్స్ ఇవన్నీ. రైట్, అది ప్రిపరేషన్ మనకు చూపిస్తున్నాయి. రైట్. నెక్స్ట్, రెస్జెస్టే. రెస్జెస్టే అంటే వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది యాక్ట్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ది యాక్ట్ ఆర్ డ్యూరింగ్ ది యాక్ట్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా రెస్జెస్టే కింద మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ రెలవెంట్ అని చెప్పి సెక్షన్ 6. సో అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌస్ మేడ్ హియర్స్ మీనా సే వై ఈజ్ ద టీ టేస్టింగ్ బెటర్. సో టీ ఎందుకు ఇలా ఉందని చెప్పి ఆవిడ అడిగింది అనమాట. విత్ ఇన్ మినిట్స్ షీ స్టార్ట్స్
వామిటింగ్ అండ్ గాస్పింగ్. సో ఆవిడ వాంతులు చేసుకుంటూ శ్వాస ఆడకపోవడం ఇది జరిగిందనమాట ఇమీడియట్గా ఆవిడకి. సో మేడ్ హీర్స్ రవి సెయింగ్ జస్ట్ లే డౌన్ డోంట్ మేక్ ఎ సీన్ అని చెప్పి అన్నాడు అనమాట. ప్రశాంతంగా పడుకో, సీన్ చేయకు అని చెప్పేసి ఆవిడ అన్నాడు. ఈ మాటలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి ఇవి? ఆ టీ తాగినప్పుడు, ఆ ఇన్సిడెంట్ మెయిన్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే జరిగాయి అనమాట. లే టీ తాగిన తర్వాత ఇవి అంటే ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్, ఇవన్నీ కూడా ఒకే చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఓకే, ఇది అంతా కూడా సింగిల్ ట్రాన్సాక్షన్లో భాగంగా ఇక్కడ జరిగిన మాటలన్నీ కూడా ఆ ఈవెంట్లో భాగంగా జరిగినాయి. అటు దూరంగా కాదు, అటు దగ్గర కాదు, జస్ట్ ఆ ఇన్సిడెంట్లో భాగంగా. అంటే మనం ఒక ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఉండే కోచెస్ అలాగా దాంతోపాటు ట్రావెల్ చేస్తాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో భాగంగానే చూస్తాం, విడిగా చూడం కదా మొత్తానికి కలిపి. సో అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ జరిగిన ఈ స్టేట్మెంట్స్, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ఇన్సిడెంట్లో భాగం కాబట్టి వాటిని మనం హీర్సే కింద చూడం అనమాట. ఇన్సిడెంట్లో భాగంగా చూస్తాం. ఇన్సిడెంట్ అయిపోయాక ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే వాటిని హీర్సే కింద చూస్తాం. బట్ ఇక్కడ ఇవి ఈవిడ విన్నప్పటికి కూడా ఆ మెయిడ్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆవిడ ఆ మాటలు వినటం అంటే హీర్సేనే కదా. బట్ ఇక్కడ వాటిని హీర్సేగా చూడకుండా ఏంటంటే ఇన్సిడెంట్లో భాగంగా చూస్తాం, డైరెక్ట్ ఎవిడెన్స్ అయిపోతుంది అనమాట అది కూడా. రైట్. సో ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఇక్కడవి? దీస్ ఆర్ స్పాంటేనియస్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ డ్యూరింగ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు స్పాంటేనియస్గా వచ్చిన మాటలు అనమాట ఇవన్నీ. స్పాంటేనియస్గా జరుగుతున్న చర్యలు, పనులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ. అండ్ దస్ అడ్మిసిబుల్ అండర్ రెసిస్ట్. అవును కదా, ఈ స్టేట్మెంట్స్ ఎవిడెన్స్ కింద మనం ఎలా చేస్తాం అన్నమాట. అడ్మిసిబుల్. రైట్. స్పాంటేనియస్ అని ఎందుకు అంటున్నారంటే దేర్ ఈజ్ నో గ్యాప్ టు మ్యానిపులేట్ ఆర్ టు ఫ్యాబ్రికేట్. ఇన్సిడెంట్ అయిపోయినాక ఒకవేళ ఎవడు బతుకుండి ఏమైనా చెప్పినా కూడా అలాంటివి తీసుకోకుండా, ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ప్యానిక్, ఆ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే అబద్ధం చెప్పరని చెప్పి ఒక ప్రిజంప్షన్ అనమాట. వాళ్ళకి అనిపించింది మాట్లాడేస్తారు. సో ఆబ్వియస్లీ అది ట్రూత్ అని చెప్పి ప్రిజంప్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల ఈ స్పాంటేనియస్ వర్డ్స్, యాక్షన్స్ ఏవైతే ఉంటాయో డ్యూరింగ్ ద ఇన్సిడెంట్ వాటిని దీని కింద సబ్మిట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ కాండక్ట్. సో ఇది ఏం చెప్తుంది, వాట్ వాజ్ రవీస్ బిహేవియర్ బిఫోర్ ఆఫ్టర్ ది యాక్ట్. ఓకే, సో ఆ యాక్ట్ ఏదైతే జరిగిందో, ఆ మీనా చనిపోవడానికి ముందు లేదా తర్వాత ఇతని బిహేవియర్ ఎట్లా ఉంది. రవి డిడ్ నాట్ టేక్ మీనా టు హాస్పిటల్. ఓకే, ఆవిడ బాధపడుతూ ఉంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంది, బట్ అతను హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డిలేడ్ కాలింగ్ అన్ అంబులెన్స్. సో అంబులెన్స్ కాల్ చేయడం కూడా ఆలస్యం చేశాడు. హీ బిహేవ్డ్ నార్మల్లీ వెన్ పోలీస్ కేమ్. పోలీసులు వచ్చినప్పుడు కూడా చాలా నార్మల్గా బిహేవ్ చేశాడు, అంటే ఏం జరగనట్లు. హీ ఫైల్డ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విత్ ఇన్ 2 days ఈవెన్ బిఫోర్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందే, ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 2 daysలోనే ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేశాడు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందే, అది కూడా 2 రోజుల్లోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడంట అతను. ఏం చెప్తున్నాయి యాక్ట్స్? దీస్ యాక్ట్స్ ఆర్ పోస్ట్ ఇన్సిడెంట్ కాండక్ట్. అంటే సబ్సిక్వెంట్ బిహేవియర్ ఏదైతుందో, సబ్సిక్వెంట్ కాండక్ట్, అది మనకి ఏదైనా గిల్ట్కి సంబంధించి, అతను నేరం చేశాడో లేదు దానికి సంబంధించి ఒక ఊహని, అభిప్రాయాన్ని, ఐడియాని కలిగిస్తున్నాడు మనకి. ఇట్ హెల్ప్స్ ఇన్ఫర్స్ గిల్ట్. వీటి నుంచి మనం ఊహించుకోవచ్చు కదా చేసి ఉండొచ్చు అని చెప్పేసి. రైట్. అటువంటి కాండక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ఫ్యాక్ట్స్ నుంచి మనం ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్, ఎఫెక్ట్. వాట్ వాజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్ట్. సో దాని ఎఫెక్ట్ ఏంటి? ఆ యాక్ట్ యొక్క ఇతని యాక్ట్ యొక్క మీనా డైడ్. పోస్ట్ మార్టం ఫౌండ్ పాయిజన్, సేమ్ కెమికల్ యాజ్ రవి పర్చేజ్డ్. ఓకే, ఇతను ఏదైతే పర్చేజ్ చేశాడో పాయిజన్, అదే పాయిజన్ కన్ఫర్మ్ చేస్తున్నాడు పోస్ట్ మార్టం రిపోర్ట్. నెక్స్ట్, అది చనిపోయిన తర్వాత, ఆ యాక్ట్ జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయింది కదా, ఆవిడ చనిపోయిన తర్వాత ఏం జరిగింది కాన్సిక్వెన్స్ అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేస్తుంది. పబ్లిక్ ప్రొటెస్ట్ బై మీనాస్ రిలేటివ్. సో ఈ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు అనమాట, అతనికి శిక్ష పడాలని చెప్పేసి. ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట ఈ యాక్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్. రైట్. దీస్ కాన్సిక్వెన్సెస్ ఫ్లో డైరెక్ట్లీ ఫ్రమ్ ది యాక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ. అవునా కదా, దీని కాన్సిక్వెన్సే కదా ఆవిడ చనిపోవడం, దాని నుంచి వచ్చినవి కదా ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్. ఇదే జరగకపోతే ఇవన్నీ లేవు కదా. సో ఈ ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందంటే డైరెక్ట్లీ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్ యాక్ట్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ కింద తీసుకుంటాం, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటాం, ఇవన్నీ దీని కింద మనం ప్రొడ్యూస్ చేస్తాం.
బికాజ్ ఈ సెక్షన్ కింద రెలవెంట్ ఫ్యాక్ట్స్ కాబట్టి దీని కింద ఎవిడెన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లనేటరీ ఆర్ ఐడెంటిటీ ఫ్యాక్ట్స్. ఇక్కడ చూడండి, రవి వాజ్ ఐడెంటిఫైడ్ బై కెమిస్ట్ హూ షోల్డ్ పిల్స్. ఎవరైతే అతనికి ఆ నిద్ర మాత్రలు అమ్మాడు, ఆ పాయిజన్ అమ్మాడు, ఎవరైతే ఆ కెమిస్ట్ అతను ఐడెంటిఫై చేశాడు. సో సెక్షన్ 9లో ఏంటి, ఫ్యాక్ట్స్ విచ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని కానీ ఏదైనా థింగ్ని కానీ మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే ఫ్యాక్ట్స్ ఏవైతే అవన్నీ రిలవెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఇతను గుర్తుపడటం, కెమిస్ట్ రవిని గుర్తుపడటం కూడా అవి ఈ ఫ్యాక్ట్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, సో మనం రవి క్రైమ్ చేశాడని నిర్ధారించుకోవడానికి. ఇది రెలవెంట్ ఫ్యాక్ట్ కదా, రవి చేశాడో లేదని. అలాంటప్పుడు రవి ఇక్కడ ఏవైతే దొరికాయో పిల్స్, అవే పిల్స్ అతను కొన్నాడని చెప్పడంతో మనకి అతని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట యాజ్ ఏ అక్యూజర్ ఆర్ క్రిమినల్, రైట్. సో అందువల్ల ఈ కెమిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకి. నెక్స్ట్, సీసీటీవీ షోస్ రవి అట్ ది ఫార్మసీ. సో ఇది కొరాబరేట్ చేస్తుంది అనమాట, కన్ఫర్మ్ చేస్తుంది. తర్వాత, ద టీ కప్ హ్యాడ్ రవీస్ ఫింగర్ ప్రింట్స్. ఆవిడ ఏవైతే టీ తాగిందో ఆ టీ ఇతని చేతుల మీద ఇతనే కల్పించాడు. సో అలాగే ఈ టీలో ఏదైతే పాయిజన్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా దొరికిందో, అట్ ది సేమ్ టైం ఇతను ఏవైతే తీసుకొచ్చాడో ఫార్మసీ నుంచి అవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఏం జరిగింది అక్కడ అనేది. అందువల్ల ఇర్రెలవెంట్ దీని కింద. సో దిస్ ఫ్యాక్ట్ హెల్ప్స్ ఐడెంటిఫై పర్సన్స్, ఐటమ్స్ అండ్ టైమింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఏవైతే మనకు రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా వాటిని ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి, ఆ ఐటమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, టైమింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ వెదర్ ఈ పర్చేజ్ ఆర్ నాట్ అనేది కూడా అనుకోండి, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా, రైట్. ఈ ఫ్యాక్ట్స్ ఈ సెక్షన్ కింద మనం ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తాం. సో ఏ ఫ్యాక్ట్స్ ఏ సెక్షన్ కింద ఎలా మనం రిలేట్ చేస్తున్నాము, ఎలా వాటిని ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది అనేది మీకు అర్థమవుతూ ఉండాలి. ఓకే, సో ఇలా జరిగింది ఇప్పుడంతా. అతను గిల్ట్ మనం ప్రూవ్ చేయగలిగాం అక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తాన్ని పెట్టుకొని. నెక్స్ట్, ఒకవేళ సెక్షన్ 11 అప్లై చేయాల్సి వస్తే, రవి ఫాల్స్లీ క్లెయిమ్స్ హీ వాజ్ ఎట్ వర్క్ వెన్ మీనా డైడ్. వాడు చనిపోయినప్పుడు నేను వర్క్ దగ్గర ఉన్నానని చెప్పి, పనిలో ఉన్నానని చెప్పేసి అతను క్లెయిమ్ చేస్తున్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ షోస్ హీ లెఫ్ట్ ఆఫీస్ ఎర్లీ. సో ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోయినట్లే మనకు అటెండెన్స్ రిజిస్టర్ ఏదైతే అది చూపిస్తుంది అనమాట. దిస్ కాంట్రాడిక్ట్స్ హిస్ స్టేట్మెంట్. మరి త్వరగా వెళ్ళిపోయాడంటే అతను వర్క్ దగ్గర లేడనే కదా. సో అతను ఇచ్చే స్టేట్మెంట్ని ఈ రిజిస్టర్ ఏం చేస్తుంది, కాంట్రాడిక్ట్ చేస్తుంది, అంటే ఖండిస్తుంది అనమాట. అండ్ మేక్స్ హిస్ ప్రజెన్స్ అట్ ది సీన్ మోర్ ప్రాబుల్. అక్కడ లేడంటే ఇక్కడ ఉండేందుకు ఆస్కారం ఉంది అని చెప్పేసి మనకి ఒక ఐడియాని ఇస్తుంది అనమాట, ఒక ఇన్ఫరెన్స్. ఓకే, సో సెక్షన్ 11 అలౌస్ ఫ్యాక్టర్స్ నాట్ అదర్వైజ్ రిలవెంట్. అతను అక్కడ లేదన్నది మనకి జనరల్గా అయితే ఏంటంటే రెలవెంట్ కాదు, బట్ ఇక్కడ ఉండేందుకు ఆస్కారం ఉంది అని దాని నుంచి మనకి ఒక ఇన్ఫరెన్స్ వస్తుంది కాబట్టి రెలవెంట్ అనమాట. అవి జనరల్గా నాట్ అదర్వైజ్ రెలవెంట్ అయినప్పటికి కూడా ఇక్కడ ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవడం ఉపయోగపడుతుంది కాబట్టి బికమ్స్ రెలవెంట్. సో ఇవి ఎందుకు రెలవెంట్ అవుతున్నాయి అంటే, ఇఫ్ దే కాంట్రాడిక్ట్ ఆర్ సపోర్ట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, రైట్. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి, ఇతను చంపాడా లేదా, ఇతను ఉన్నాడా లేదా అనుకున్నప్పుడు దానికి సపోర్ట్ చేస్తుంది కదా, ఇతను ఇక్కడ ఉండేందుకు ఆస్కారం ఉంది, ప్రాబిలిటీ ఉంది అక్కడ లేడంటే అనేది దానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది మనకు రెలవెంట్ అవుతుంది. జనరల్గా అయితే అతను అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మనకి రెలవెంట్ కాదు. సో ఇక్కడ అతను ప్రజెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే అందుకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా అది రిలవెంట్ అనమాట, రైట్. సో ఇట్లా మనం ఏంటంటే ఆ ఎవిడెన్స్ చైన్ని ఎవిడెన్స్ యాక్ట్ ఉపయోగించుకొని రీకన్స్ట్రక్ట్ చేసాం. ప్రతి సెక్షన్తో మనం తీసుకున్న ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్కి అన్ని సెక్షన్లు అప్లై చేసాం. సో దీన్ని బట్టి వీటి అర్థం మీకు అర్థమై ఉంటుంది అనమాట, ప్రతి సెక్షన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దాని మీనింగ్ ఏమై ఉంటుందని ప్రాక్టికల్ సెన్స్లో. థియరీ అయితే మనం ప్రీవియస్ సెక్షన్లో చెప్పుకున్నాం, వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్లన్నీ మీకు ఈ ఇన్సిడెంట్తో క్లియర్ అయ్యాయని చెప్పేసి క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.